ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. వేదాంతద్వయతత్వజ్ఞం మంత్రమంత్రార్థదం గురుం శ్రీమన్నారాయణాచార్య రామానుజయతిం భజే. అస్మద్గురుభ్యో నమః. జూలై 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఈ వారం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను పొందబోతున్నాం, ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నా పరిజ్ఞానం సహకరించినంత వరకు, నాకు తెలిసినంత వరకు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను. మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ధనం కాస్త ఎక్కువగా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. అనాలోచిత నిర్ణయాల వల్ల, అనాలోచితమైనటువంటి ఒక రకమైనటువంటి స్థితి వల్ల కొంత ధనం వృధా ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ దానికి సమాంతరంగానే మీకు చాలా కాలంగా ఎప్పుడో ఎవరికో ఇచ్చినటువంటి పాత బకాయిలు వసూలు అయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. అవి అవసరానికి మీ చేతికి అందేటువంటి అవకాశం కనపడుతుంది. ముఖ్యంగా ఈ వారం స్త్రీ స్నేహాలతో లేదా స్త్రీలైతే పురుష స్నేహాలతో కాస్త జాగ్రత్తగా మెదలండి. ఏదో రకమైనటువంటి అత్యుత్సాహంతో అనవసరమైనటువంటి కొన్ని సంభాషణల వల్ల కొంత ఇబ్బంది ఏర్పడేటువంటి అవకాశం కనపడుతుంది. కనుక స్నేహాల వల్ల ముఖ్యంగా కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలలో పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. దూర ప్రయాణాలు చేయాల్సి రావటమో లేదా దూర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కలవడానికి, మిమ్మల్ని కలిసి మీతో కాస్త ముఖ్యమైన విషయాలు చర్చించడానికి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి సంభాషణ వల్ల కొంత మీకు మేలు జరిగే అవకాశం కూడా ఉంది. కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఉద్యోగంలో పెద్దగా చికాకులు ఉండవు. మీపైన అధికమైనటువంటి అదనపు బాధ్యతలు పడేటువంటి అవకాశం ఉంది. వాటన్నింటినీ కూడా సమర్థవంతంగా నిర్వహిస్తారు. విద్యార్థులకు చక్కగా అనుకూలంగా ఉంది. కాస్త శ్రమించండి, అత్యుత్తమమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. అయితే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. అంతేకాకుండా భాగస్వామ్య వ్యాపారాల వల్ల కూడా ఒక రకమైనటువంటి చికాకు కలిగేటువంటి అవకాశం ఉంది. కనుక ప్రతి విషయంలో కూడా మీ ప్రమేయం అవసరము. ఎవరిని కూడా అంత సులభంగా విశ్వసించకుండా ప్రతిదీ కూడా మీ యొక్క ప్రమేయంతో మీరు కాస్త జాగ్రత్తగా ముందుకెళ్ళండి. జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని మాత్రం అశ్రద్ధ చేయకూడదు. అనవసరమైనటువంటి స్త్రీ వివాదాలు ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. కనుక అలాంటి విషయాలలో నొప్పింపక తానొప్పక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని కదా మన పెద్దలు చెప్పారు. ఆ విధంగా మెలగండి. తద్వారా మీకు అనుకూలమైన ఫలితాలే కనపడుతున్నాయి. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు ప్రతినిత్యము కూడా ఆపదుద్ధారక స్తోత్రం కానీ లేదా ఆంజనేయ స్వామి దేవాలయ ప్రదక్షిణం కానీ చేయండి. ఇంకా అత్యుత్తమ ఫలితాలు పొందండి. వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి ఈ వారం చక్కగా ఆనందంగా, ఆహ్లాదంగా, ఉత్సాహంగా ఉండేటువంటి వారం. మీరు చేసేటువంటి వ్యాపారాలు, మీరు చేసేటువంటి ఉద్యోగం కానీ మీకు మంచి గుర్తింపు, పేరు కలిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో కానీ లేదా దూర ప్రాంతాల్లో మీరు పెట్టిన పెట్టుబడికి ఒక చక్కని ఫలితం కూడా, దానికి సంరక్షణాత్మకమైనటువంటి ఒక చక్కని ఫలితం మీరు పొందేటువంటి అవకాశం ఉంది. లేదా దానికి సంబంధించినటువంటి ఒక వార్త కూడా మీరు వినేటువంటి అవకాశం కనపడుతుంది. ఇక సంతానం యొక్క ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. వారి యొక్క చేష్టలు, వారి యొక్క మాటలు కాస్త మిమ్మల్ని ఇబ్బంది కలిగించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు మీరు నిర్వహించడం కూడా చేసే అవకాశం కనపడుతుంది. జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది, చక్కగా ఉంటుంది. మీ ఆరోగ్య విషయంలో ముఖ్యంగా ఎముకలకు సంబంధించిన బాధలు కానీ లేదా ఏదైనా న్యూరో సంబంధం, నరాలకు సంబంధించిన బాధలు, చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ప్రతి చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించడం వల్ల ఒక రకమైనటువంటి మనోవేదన ఏర్పడే అవకాశమే కనపడుతుంది. ధనం మాత్రం చేతికి అందుతుంది. ఆర్థికమైన విషయాల్లో పెద్దగా చికాకు ఉండకపోవచ్చు.
ఇక ఉద్యోగస్తులకు ముఖ్యంగా మీ యొక్క శ్రమకు తగినటువంటి గుర్తింపు ఫలితం కలగవచ్చు. అంతేకాకుండా వ్యాపారాలలో మీ యొక్క సామర్థ్యాన్ని నిరూపించుకునేటువంటి సమయం. అంతేకాకుండా ముఖ్యంగా రాజకీయాలలో నూతన రాజకీయ ప్రవేశం చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. చక్కని ఫలితాలు కూడా పొందేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ఈ రాశివారు ప్రతినిత్యము కూడా శ్రీ లక్ష్మీ నృసింహ స్తోత్రం కానీ లేదా లక్ష్మీ నృసింహస్వామి యొక్క దేవాలయాన్ని సందర్శించడం కానీ చేయండి. తద్వారా మీకు శత్రు భయము శత్రు పీడ దూరం అయిపోయి మీకు చక్కని జనాకర్షణ, తద్వారా మీ యొక్క వ్యాపారంలో ఉద్యోగంలో చక్కని విజయం కలిగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా వ్యాపారంలో మీలో ఉండేటువంటి కొన్ని రహస్యాలు బయట పెట్టే అవకాశం ఉంది కనుక వచ్చుత్సాహంతో ఏదో ఒక రకమైనటువంటి సంతోషంతో కొన్ని రహస్యమైన విషయాలను బయటకు తెలవకుండా జాగ్రత్త పడండి. వ్యాపారాలలో ఒక రకమైనటువంటి చిన్న చిన్న ఒడిదొడుకులు ఏర్పడేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అయినా చివరికి మాత్రం మీదే విజయం ఏర్పడేటువంటి స్థితి కూడా ఉంది. ఎదుటివారు ఏం చేసినా ఎంత దూరం వెళ్తారులే, ఏం చేస్తారో చూద్దాం, మనం ఏ సమయంలో స్పందించాలో అదే సమయంలో స్పందిస్తాం అనేటువంటి ఒక స్థిరమైనటువంటి నిర్ణయంతో మీరుంటారు. అది మీకు అనుకూలమైనటువంటి విజయాన్ని చేకూర్చేటువంటి ఫలితం ఏర్పడవచ్చు. ఇక కోర్టు విషయాలలో కానీ లేదా ఇంకా ఇతరత్ర లావాదేవీలలో ఒక రకమైనటువంటి కొంత అనుకూలమైనటువంటి ఫలితం కలుగుతుంది అనేటువంటి ఒక వార్త వినటమో లేదా అందుకు సంబంధించినటువంటి ఒక పరిష్కార దిశగా వాతావరణం కనబడడం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. గృహంలో స్త్రీల యొక్క వాతావరణం వారి యొక్క ఆరోగ్య స్థితి ఇవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. కానీ అనవసర విషయాలలో మాటకు మాట వివాదాలకు దూరంగా ఉండండి. నొప్పింపక తానొప్పక అన్నట్టుగా కాస్త జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా ముఖ్యంగా ఈ వారం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అనవసరమైన మాటలు మాట్లాడకుండా మీకు సంబంధం లేని విషయాలు ఏదో సరదాగా ఆరంభించినటువంటి విషయం కాస్త చివరికి అది ఒక ఉద్రిక్తంగా మారేటువంటి సంఘటనలు ఏర్పడవచ్చు. కనుక ఇలాంటి విషయాలలో మీకు సంబంధం లేనటువంటి అనవసరమైన విషయాల్లో కాస్త ఎక్కువగా శ్రద్ధ చూపించకుండా జాగ్రత్తగా ఉండండి. తద్వారా మీరు ఒక వివాదాస్పదమైన వ్యక్తిగా కాకుండా చక్కగా అనుకూలమైనటువంటి ఒక మంచి వ్యక్తిగా పేరు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. అంతేకాకుండా మీ పనులు మాత్రం మీరు అలా చేసుకుంటూ వెళ్ళండి. ఈ వారం అంతా కూడా యథావిధిగా ఉంది. నూతన వ్యాపారాలలో కానీ నూతన పెట్టుబడిలో కానీ కాస్త ఆచితూచి అడుగు వేయండి. అంతేకాని సంబంధం లేని విషయాల్లో మాత్రం జోక్యం చేసుకోకూడదని ముఖ్యంగా ఈ విషయంలోనే ఈ వారం మీకు చెప్పవలసిన ముఖ్యమైన సూచన. ఇక మిగతా విషయాలన్నీ కూడా యథావిధిగా ఒక సామాన్యంగా నడుస్తూ ఉంటాయి. పెద్దగా కొత్త విషయాలు కానీ లేదా ఇంకేదో నష్టం జరిగే అవకాశాలు లేవు. కనుక అనవసరమైనటువంటి మాట దురుసుతనం వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడే అవకాశమే తప్ప ఇతరత్రా వేరే చికాకులు మాత్రం కనబడటం లేదు. ధన విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితం కొరకు ఈ నరఘోష ఈ చికాకులన్నీ తొలగడం కోసం ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి ప్రదక్షిణం కానీ ఆంజనేయ స్వామి చాలీసా కానీ హనుమ స్తోత్రం కానీ నిత్యం పారాయణం చేయండి. పరోక్ష శత్రు నిర్మూలన జరుగుతుంది. మీకు ఆనందం కలుగుతుంది. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం కాస్త ప్రతి విషయంలోనూ కాస్త జాగ్రత్తగా ఉండండి. మీకు సంబంధం లేని విషయాలలో మీ ప్రమేయం లేని విషయాల్లో తగుదనమ్మాని జోక్యం చేసుకొని అనవసరమైనటువంటి వివాదాస్పద వ్యక్తిగా మాత్రం ముందుకు వెళ్ళకూడదు. అలాంటి ముద్ర పడేటువంటి అవకాశం కనబడుతుంది. ఇక వ్యాపారాలలో కొత్త ఆలోచనలు రావటం, ఏదో కొత్త వ్యాపారం చేద్దామనో లేకపోతే ఇంకైనా కొత్త ప్రదేశంలో భూములు కొనుగోలు కానీ లేదా భూ సంబంధమైనటువంటి ఏమైనా చేయాలనే ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. కనుక ఇలాంటి అన్ని విషయాల్లో కూడా కాస్త ఆచితూచి అడుగు వేయండి. తొందరపడి మాత్రం నిర్ణయాలు తీసుకోకూడదని చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి కొన్ని ధనం కానీ లేదా ప్రభుత్వ పరంగా మనకు రావాల్సిన కొంత లబ్ధి
కొన్ని పర్మిషన్లు కానీ కాస్త ప్రయాసతో పొందేటువంటి అవకాశం కనబడుతుంది. అవన్నిటిని కూడా సాధిస్తారు, కానీ కాస్త ఓపిక అవసరం. మీ తొందరపాటు చర్య వల్ల, తొందరపాటు మాటల వల్ల మీకెవరైతే సహాయం చేయాలనుకుంటున్నారో వారిని కాస్త దూరంగా వెళ్ళేలా చేసేటువంటి ప్రవర్తన కాస్త మీరు జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా శారీరకమైనటువంటి కొంత ఇబ్బంది కూడా ఏర్పడవచ్చు. శారీరకంగా కొంత చికాకు, ఆరోగ్యం సహకరించకపోవచ్చు. ముఖ్యంగా స్త్రీలకు గర్భ సంబంధమైన ఇబ్బందులు లేదా ఒక రకమైనటువంటి గ్యాస్ట్రిక్ వాయు సంబంధమైన ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. కనుక ఔషధ సేవనం తప్పకపోవచ్చు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ముఖ్యంగా మాటను అదుపులో ఉంచుకోవాలి. తద్వారా మీకు అనుకూలమైన ఫలితం కలుగుతుంది. అంతేకాకుండా విద్యార్థులు కాస్త అతిగా శ్రమించాలి. ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఏదైనా దేవతా స్థలాన్ని కానీ, పర్వత ప్రాంతంలో ఉండేటువంటి ఏదైనా దేవాలయాన్ని కానీ సందర్శించే అవకాశం కూడా లేకపోలేదు. ముఖ్యంగా సామాజిక సేవలో సామాజిక పరమైనటువంటి కొన్ని పనులు చేయాలని, సేవ చేయాలనేటువంటి ఆరాటము, ఒక రకమైనటువంటి ఆలోచన, ఒక రకమైనటువంటి ఈ దానికి సంబంధించి ఒక రకమైనటువంటి సలహాలు కూడా మీరు పొందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సేవ చేయాలని లేదా ఏదైనా పేరు ప్రతిష్ట సమాజంలో చక్కగా సంపాదించాలనేటువంటి ఒక ఆరాటం మీలో ఏర్పడుతుంది. అయితే పరోక్షంగా మీకు తెలియకుండానే ఈ విధంగా మిమ్మల్ని ఉత్సాహపరిచి మీ యొక్క ప్రతిష్టను, మీ యొక్క పరపతిని భంగపరిచేటువంటి ప్రయత్నాలు కూడా చేస్తారు. కనుక ప్రతి పనిలో కూడా ఇతరుల యొక్క సలహా తీసుకుంటూనే విచక్షణ మాత్రం మీరు చేసి మీరు నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. ఇక మిగతా విషయాల్లో యథావిధిగా ఉంటుంది. పెద్దగా చికాకు ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో ఎటువారితో మాట్లాడేటువంటి సమయంలో ఈ రకమైనటువంటి ఒకటి రెండు విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగులకు కూడా పెద్ద చికాకు లేదు, కానీ మీ యొక్క మాట వల్ల, మీ యొక్క తొందరపాటుతనం వల్ల రావాల్సిన లబ్ధి కాస్త వాయిదా పడేటువంటి అవకాశం మాత్రం ఉంది. గత వారంలాగా అంత పెద్దగా మార్పులు మాత్రం ఈ వారం కనబడటం లేదు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు, చక్కని ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా గణపతి ప్రార్థన కానీ, గణపతిని సేవించడం కానీ, గణపతికి క్షీరాభిషేకం చేయడం కానీ చేయండి. తద్వారా మీకు విఘ్నాలన్నీ తొలగిపోయి చక్కని అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ ఒక రకమైనటువంటి అలజడి, ఒక రకమైన మనోవేదన, ఒక రకమైనటువంటి మానసిక ఆరాటం ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. మీ ప్రమేయం లేని విషయాలలో, మీకు అసలు సంబంధమే లేని విషయాలలో మిమ్మల్ని మీ యొక్క సంబంధం ఉందని మిమ్మల్ని బాధ్యులను చేసి ఆ విషయంలో మిమ్మల్ని ఒక రకమైన అభాండం వేసేటువంటి అవకాశం కూడా కనబడుతున్నాయి. బంధువులు అనవసరమైన నిందలతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాసుమ. కాలయాపన అనేటువంటి ఒక పదాన్ని మీరు బాగా అనుసరించే అవకాశం ఉంది. ప్రతి విషయాన్ని కాలయాపన చేయటం, అనవసరమైనటువంటి ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చూపించడం, ఇవన్నీ కూడా కొన్ని ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. సౌఖ్య లోపం ఏర్పడవచ్చు. అంతేకాకుండా మాట తొందరపాటుతనం వల్ల జీవిత భాగస్వామి యొక్క మనస్సును మీరు ఒక విధంగా గాయపరిచేటువంటి అవకాశం కూడా కనబడుతోంది. అంతేకాకుండా భోజనం సకాలంలో చేయకుండా అనవసరమైనటువంటి కాలయాపన వల్ల ఒక రకమైన ఉదర సంబంధమైన ఇబ్బందులు కూడా ఏర్పడే అవకాశం కనబడుతోంది. కలహాలకు కాస్త దూరంగా ఉండండి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో మాత్రం పేరు ప్రతిష్టకు ఎలాంటి భంగం కలగదు సుమ. అవి మాత్రం యథావిధిగా ఉంటాయి. ముఖ్యంగా తోబుట్టువులతో కానీ, సోదరులతో కానీ ఒక రకమైనటువంటి మనోభేదం, మానసికమైనటువంటి అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారస్తులకు సామాన్యంగా ఉంటుంది. అంతేకాని వ్యాపారాలు, మీ యొక్క పరాక్రమం, మీ యొక్క పరపతిని చూసి ఓర్వలేనటువంటి వాళ్ళు ఒక రకమైన చిన్న చిన్న ఇబ్బందులకు మాత్రం గురి చేయవచ్చు. ముఖ్యంగా మీరు కూడా ఆరోగ్య విషయంలో ఇబ్బంది తీసుకోకూడదు. ముఖ్యంగా మీరు మీ దగ్గర చేసేటువంటి కార్మికుల వల్ల కానీ లేదా మీ కింది ఉద్యోగుల వల్ల కానీ ఒక రకమైనటువంటి ఇబ్బందులు మీరు ఎదుర్కోవలసినటువంటి స్థితి ఏర్పడే అవకాశం కూడా కనపడుతుంది. ధనాన్ని కాస్త ఖర్చు చేయడంలో అదుపులో ఉంచుకోవాలి. తీర్థయాత్ర సందర్శన చేసే అవకాశం ఉంది.
తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. కొన్ని పరీక్షలో లేదా ఒక రకమైనటువంటి ఔషధ సేవనమో తప్పకపోవచ్చు. మొత్తం మీద ఈ రాశి వాళ్లకు శుభాశుభ మిశ్రమ ఫలితాలు మాత్రమే కనపడుతున్నాయి. ఇంకా అత్యుత్తమమైన ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా సూర్యాష్టకం యథావిధిగానే గత వారం చెప్పినట్టుగానే ఇంకా చక్కని నరఘోష ఇవన్నీ దూరం కావడానికి గణపతి ప్రార్థన చేయండి. తద్వారా మీకు మేలు జరుగుతుంది. కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి ఈ వారం చక్కని అనుకూల ఫలితాలు కనపడుతున్నాయి. మీపైన మీకు చక్కని విశ్వాసం ఏర్పడుతుంది. మీపైన మీకు ఆత్మవిశ్వాసం పెరిగి చేయలేను అనుకున్నటువంటి పనులన్నీ కూడా చేసేటువంటి అవకాశం ఉంది. నూతన స్నేహాల వల్ల మేలు జరుగుతుంది. నూతన పరిచయాలు కాస్త స్నేహాలుగా మారి అది కాస్త ఇంకా ఆత్మీయతగా మారేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ముఖ్యంగా విద్యార్థులకు ఏదో సాధించాలనేటువంటి ఒక ఆరాటం, ఒక పోరాటం చేస్తారు. మీపైన మితమీరినటువంటి ఆత్మవిశ్వాసం మీలో పెరుగుతుంది. ఇంతవరకు ఉన్నటువంటి విధంగా కాకుండా ఇప్పుడు ఒక చక్కని కొత్త రకమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకునేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక వ్యాపారస్తులకు ముఖ్యంగా గత చాలా కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి కొన్ని సమస్యల పరిష్కారం కావచ్చు. మీ యొక్క పరపతి, మీ యొక్క మాట ఎదుటివారు వినేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. మీ యొక్క అధికారం అంతా కూడా ఎటువాళ్ళు అంగీకరిస్తారు, దాన్ని వాళ్ళు గౌరవిస్తారు. ముఖ్యంగా ఆరోగ్య విషయంలోనే చిన్న చికాకులు తప్ప దేహం సహకరించకపోవచ్చు. కానీ మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఉద్యోగపరంగా కూడా చక్కని అవకాశాలే ఉన్నాయి. పై అధికారులంతా కూడా మీ యొక్క శ్రమకి, మీలో ఉండేటువంటి నైపుణ్యానికి విలువనిస్తారు. మీరు అనుకున్నటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ధనం చేతికి అందుతుంది. ప్రభుత్వపరంగా రావాల్సిన కొన్ని లోన్లు కానీ, లేదా ప్రభుత్వపరంగా మీకు అందవలసినటువంటి కొంత ప్రమోషన్లు కానీ, లేదా ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి కొన్ని బకాయిలు కానీ అందేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. స్థిరాస్తులు వృద్ధి చేసుకోవడంలో శ్రద్ధ చూపిస్తారు. భూములు కొనుగోలు చేయటం కానీ, లేదా ఉన్న భూములను అధిక రేటుకు అమ్మటం కానీ చేయవచ్చు. తద్వారా ఒక రకమైనటువంటి ధనానికి స్థిరమైనటువంటి ఒక మార్గాన్ని, స్థిరమైన స్థితిని ఏర్పరచుకోవాలి అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారు. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా చక్కని ఉత్సాహం, విద్యార్థులకు కూడా చక్కగా ఉంది. చక్కగా కృషి చేయండి. మీరు అనుకున్న ఫలితాన్ని చక్కగా సాధించే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా కూడా ఉత్సాహంతో, ఉల్లాసంగా గడిపేటువంటి అవకాశం ఉంది. చేయాల్సిన పనులన్నీ కూడా చక్కచక్క చేయండి. కాలయాపన దూరం పెట్టండి. అనవసరమైనటువంటి సోమరితనం దూరం పెట్టి ప్రతి పనిని కూడా, ప్రతి క్షణాన్ని కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. విజయం మీ చెంతనే ఉంటుంది. చక్కని ఫలితాలు మీరు పొందుతారు. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు కనపడుతున్నాయి. మానసిక ఉత్సాహం చక్కగా ఉంటుంది. చక్కని సలహాలు ఇచ్చేటువంటి వాళ్ళు మీకు దగ్గర అవుతారు. మీ పరిచయం కావాలని, మీ పరిచయాన్ని కోరుకోవాలనేటువంటి వాళ్ళు అధికమవుతారు. నూతన ఉద్యోగంలో కూడా చక్కని మీ యొక్క పేరు, ప్రతిష్ట పెరుగుతాయి. మీ యొక్క అవసరం ఈ సరి అయినటువంటి సమయంలో సరి అయిన వ్యక్తిని మనం కలుసుకోగలిగాము అనేటువంటి ఒక చక్కని నిర్ణయము, మీకు విలువనిచ్చేటువంటి కొన్ని మాటలు మీ యాజమాన్యం ద్వారా వింటారు. మీ యాజమాన్యం దగ్గర మీ యొక్క విలువ పెరుగుతుంది. అదనపు బాధ్యతలు మీపైన వేస్తారు. కీలకమైనటువంటి విషయాల యొక్క బాధ్యత మీపైన పడుతుంది. తద్వారా విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి కానీ, లేదా పని ఒత్తిడి వల్ల కొన్ని ఇబ్బందులు మాత్రం ఏర్పడవచ్చు. మొత్తం మీద వ్యాపారంగా కూడా ఈ రాశి వాళ్ళకి నూతన వ్యాపారాలలో చక్కని మార్గాలు ఏర్పడతాయి. పాత బాకీలన్నీ కూడా వసూలయ్యేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కొత్త భూములు కానీ, నూతనంగా కొన్ని స్థిర ఆస్తులు వృద్ధి చేసుకునేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. విద్యార్థులకు చక్కగా ఉంది. చక్కగా కృషి చేయండి. ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. మీకు ఒక చక్కని మార్గం ఏర్పడుతుంది. మానసికంగా కూడా కొంత మీపై మీకు విశ్వాసం కూడా ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మీకు ఒక దారి దొరకవచ్చు. ఇక ఉద్యోగస్తులకు కూడా చక్కగా ఉంది. వ్యాపారంలో
అనేకమైనటువంటి కొత్త కొత్త కోణాలను మీరు అన్వేషిస్తూ ఉంటారు. కొన్ని విషయాలలో మీకు అనుకూలమైన నిర్ణయమే ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. కొన్ని శుభవార్తలు వింటారు, తద్వారా మీకు మానసికోల్లాసం కలుగుతుంది. సంతానం యొక్క అభివృద్ధి వల్ల మేలు జరుగుతుంది. సంతాన అభివృద్ధి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ కనిష్ట సంతానం విషయంలో, వారి విద్య విషయంలో మాత్రం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. మీకు తెలియకుండా మీతో మాట ఒక చెప్పి తర్వాత బయట ఒక మాట చెప్పి ఈ విధమైనటువంటి ఒక స్థితి ఉన్నదని తెలుసుకొని మీరు మానసిక వేదన పడతారు కనుక వారిని మార్గంలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తారు. మొత్తం మీద ఈ రాశి స్త్రీలకు కూడా ఈ వారం అనుకూలంగా ఉంది. మీ యొక్క పేరుతో, మీ యొక్క ప్రమేయంతో నూతన వ్యాపారాలు కానీ లేదా ఒక రకమైన బాధ్యతలు మీపైన ఏర్పడే అవకాశం కూడా కనపడుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నా కానీ అదనపు బాధ్యతలు బయటపడడం, ప్రతి విషయంలో కూడా మీ ప్రమేయమే ఉండాల్సిన అవసరం ఉండడం, ఇవన్నీ కూడా ఏర్పడే అవకాశం ఉంది కనుక తద్వారా మీరు ప్రతి ఒక్క క్షణాన్ని ఉపయోగించుకుంటూ ఏది మంచి ఏది చెడు మానసికమైన విచక్షణతో ముందుకెళ్ళినట్లయితే ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు పొందే అవకాశం ఉంది. ఇంకా చక్కని ఫలితాలకు యథావిధిగా గత వారంలాగే శని స్తోత్రం మాత్రం మానకూడదు. దుర్గా స్తోత్రం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ నిత్యం పారాయణం చేయండి. తద్వారా మీకు మేలు జరుగుతుంది. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకున్నా కొన్ని విషయాల్లో మీ యొక్క ప్రమేయం అవసరం ఉంటుంది. మీ కొన్ని బాధ్యతలు నిర్వర్తించాల్సినటువంటి అవసరం కూడా రావచ్చు. మీకు ఇష్టం లేకున్నా కానీ కొన్ని ప్రయాణాలు చేయవలసినటువంటి అవసరం కూడా ఏర్పడవచ్చు. అయితే మీకు సంబంధం లేని విషయాలలో మీరు ఏమీ అనకున్నా కానీ ఫలానా వారు ఈ విధంగా అన్నారు, ఫలానా వారి వల్లనే ఈ విధంగా జరిగింది అనేటువంటి ఒక రకమైనటువంటి అపవాదు మీరు భరించాల్సినటువంటి అవసరం ఉండవచ్చు. అలాంటి పరిస్థితి ఏర్పడవచ్చు. ఆరోగ్య విషయంలో మాత్రం ఏ విధమైనటువంటి అశ్రద్ధ పనికిరాదు. ముఖ్యంగా వ్యసనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలవాట్లు కాస్త జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి చికాకు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. వైద్యుడి యొక్క సలహా, ఔషధ సేవనం తీసుకునేటువంటి పరిస్థితి రావచ్చు. ఇక సంతానం యొక్క వృద్ధి మాత్రం యథావిధిగానే చక్కగా ఉంటుంది. నలుగురిలో మీ యొక్క అవసరం ఏర్పడుతుంది. పేరు ప్రతిష్టలన్నీ కూడా చక్కగా పెరుగుతాయి. ఎదుటి వాళ్ళు ఎవరైనా కొంతమంది నిర్ణయం తీసుకోవడంలో మీ యొక్క సలహాలు తీసుకోవడం, తద్వారా మీకు మానసికమైనటువంటి ఒక రకమైన మీ నలుగుట్లో పొగిడేటువంటి అవకాశం, తద్వారా మీకు మానసిక ఆనందం కలిగేటువంటి అవకాశం ఉంది. నూతన విద్యలపై ఆసక్తి చూపిస్తారు. ఉన్నత విద్యలపై కొంత ఆసక్తి చూపిస్తారు. అందులో మీరు పరిపూర్ణంగా సఫలమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. మాతృ ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. సోదరులతో కలహాలు ఏర్పడకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి. మాటలు కాస్త అదుపులో ఉంచుకోవాలి. వాడిగా వేడిగా రాకుండా జాగ్రత్త పడాలి. అత్యుత్సాహంతో ఎటువాళ్ళు నన్ను పొగుడుతున్నారు కదా అని ఉన్నవన్నీ లేనివన్నీ విషయాలన్నీ కూడా బయట పెట్టకుండా జాగ్రత్త మాత్రం వహించండి. ఇక స్థిరాస్తుల విషయాల్లో కాస్త పక్కవారితో సరిహద్దు భూ వివాదాలు ఏర్పడేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. అలాంటి విషయాలలో కాస్త సంయమనంతో మెలగండి. ఇంకా ప్రభుత్వపరంగా మీకు రావాల్సినటువంటి కొంత ధనం కానీ లేదా ప్రభుత్వపరంగా కొంత మీకు సహాయం కూడా అందేటువంటి అవకాశం ఉంది. రాజకీయ నాయకుల యొక్క కానీ లేదా సమాజంలో ఉండేటువంటి కొంత పెద్దవాళ్ళ యొక్క పరిచయాలు కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు ఉన్నా కానీ అనవసరమైనటువంటి అత్యుత్సాహంతో మీ పరువును, మీ యొక్క ప్రతిష్టను మీరు భంగపరుచుకునే ప్రయత్నం మాత్రం చేయకూడదు. ఇంకా అత్యుత్తమమైన ఫలితాల వరకు ప్రతిరోజు కూడా శ్రీ లక్ష్మీ నృసింహ ధ్యానం కానీ కనకధారా స్తోత్రం కానీ చేయండి. ఆర్థికమైన విషయాల నుంచి మీరు బయటపడతారు. మీరు పేరు ప్రతిష్టాన్ని కూడా పదిలంగా ఉంటాయి. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యం కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. కటి నుంచి కంఠం వరకు ఏదైనా చికాకు కలిగించడం, ఔషధ సేవనం లేదా ఏమైనా పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడటం, ఇలాంటి చిన్న చిన్న చికాకులు ఏర్పడే అవకాశం ఉన్నాయి. పెద్దగా బాధించకున్నా కానీ మానసికంగా మాత్రం కొద్దిగా
ఒక రకమైనటువంటి అలజడి ఏర్పడేటువంటి అవకాశాలు మాత్రం కనబడుతూ ఉన్నాయి. ఇక ముఖ్యంగా జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి కలహాలు, అనవసరమైనటువంటి అపోహలు ఏర్పడకుండా కాస్త జాగ్రత్త పడండి. సంతానం యొక్క అభివృద్ధి మాత్రం చక్కగా ఉంటుంది. అంతేకాకుండా కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలోనే కాస్త శ్రద్ధ తీసుకోవాలి. ఏదో తెలియనటువంటి మానసిక వ్యాకులత మాత్రం ఏర్పడే అవకాశం ఉంది. ఎదుటివారికి ఎంత మేలు చేద్దామన్నా కానీ వాళ్ళు సరైన విధంగా వారు నన్ను స్వీకరించడం లేదు కదా అనేటువంటి ఒక రకమైనటువంటి ఈ బాధ మనసులో ఉండేటువంటి అవకాశం ఉంది. చిన్న పనికి కూడా ఎక్కువసార్లు ప్రయత్నం చేయాల్సి రావటం, చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. స్థిర ఆస్తుల విషయంలో, భూములు కొనుగోలు చేసేటువంటి విషయాల్లో కొంత సఫలమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే వారాంతంలో కొంత అనుకూలమైనటువంటి ఫలితం మీకు ఏర్పడవచ్చు. ముఖ్యంగా చాలా కాలంగా అపరిష్కృతంగా ఉండేటువంటి ఒకానొక క్లిష్ట విషయంలో కొంత సమాజంలో ఉన్నతమైన వ్యక్తులు మీ యొక్క సలహా తీసుకోవడం వల్ల మీకు పేరు పరపతి ఏర్పడుతుంది. కానీ ఎంత సమాజంలో పేరు ప్రతిష్ట ఉన్నా కానీ తన యొక్క స్వంత పనులను సంపూర్ణంగా ఒక చక్కగా చేసుకోలేకపోతున్నాననేటువంటి ఒక బాధ మీలో ఏర్పడినటువంటి అవకాశం మాత్రం ఉంది. అనవసరమైన విషయాలలో మాత్రం మీరు శ్రద్ధ చూపకుండా కాస్త జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకుల పరపతి, రాజకీయ నాయకుల పరిచయాలు కూడా మీకు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. పరపతి పేరు ప్రతిష్టకు ఎలాంటి చికాకు రాదు. కానీ ఆరోగ్య విషయంలోనే ఈ వారం కాస్త శ్రద్ధ తీసుకోవాలి. గృహంలో భార్యతో కానీ భర్తతో కానీ అనవసరమైన కలహాలు, వివాదాలు పెంచుకోకుండా జాగ్రత్తగా పడండి. ధన విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంతకన్నా వేరే చికాకులు ఉండే అవకాశం ఈ వారం లేదు. ఇంకా ఉత్తమమైన ఫలితాల కొరకు మహాసుదర్శన స్తోత్రాన్ని నిత్యం పారాయణ చేయండి. శత్రు నిర్మూలన జరుగుతుంది. వీలైతే మీరు నమ్మినటువంటి మీ యొక్క ఇంటి దేవుణ్ణి యొక్క సేవించడమో, దర్శించడమో లేదా తత్సంబంధం ఏదైనా ఉత్సవం చేయడమో చేయండి. తద్వారా మీకు మేలు జరిగే అవకాశం కనపడుతుంది. మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఏర్పడుతున్నాయి. అనవసరమైన కలహాలకు కాస్త దూరంగా ఉండండి. మీ ప్రమేయం లేకున్నా మీరు మేలు చేయాలని వెళ్ళినా కానీ అది కాస్త మీ పైన పడటం, మీ వల్లనే కలహం ఏర్పడింది, మీ వల్లనే ఒక రకమైన వివాదం ఏర్పడింది అనేటువంటి ఒక అభాండాలు మీ పైన వేయడం, నిందలు వేయడం నిన్ను మానసికంగా విపరీతమైనటువంటి క్లేశానికి గురి చేసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మీ అవసరం లేకున్నా ఎదుటివారు విపరీతమైన తెలివితో మిమ్మల్ని ఒక రకమైనటువంటి వివాదాల్లోకి లాగేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తుల విషయంలో ఈ విషయంలో కాస్త విపరీతమైన శ్రద్ధ తీసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి సుమ. ఇక గృహిణులకు ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ తీసుకోవాలి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ యొక్క ప్రాముఖ్యతను ఎదుటివారు గుర్తిస్తారు. గతంలో మీ పైన నిందలు మోపినటువంటి వాళ్ళే మీరే ఉత్తములని మిమ్మల్ని పొగిడేటువంటి అవకాశం కనబడుతుంది. దానికి కారణం మీ యొక్క ప్రవర్తన, మీ యొక్క ఓపిక, మీ యొక్క మంచితనమే అని గ్రహించండి. ఇదే విధంగా యథావిధిగా ముందుకు వెళ్ళండి. ఇంకా విజయమైనటువంటి బాటలు మీరు సాధిస్తారు. ముఖ్యంగా ఇక ఉద్యోగస్తులకి కాస్త సంయమనంతో ఉండండి. అంతకు మించినటువంటి అనవసర వివాదాల విషయంలో మాత్రం మీరు వెళ్ళకండి. ఇక నాలుక కాస్త జాగ్రత్తగా ఉంచుకోండి. అనవసరమైనటువంటి మాటలు అత్యుత్సాహంతో మాట్లాడకూడదు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. అయితే భాగస్వామ్య వ్యాపారులతో కానీ లేదా కొత్తగా పరిచయమైన వ్యక్తులతో కానీ కాస్త స్నేహం ఉన్నా కానీ ఒకటికి 2 సార్లు మీరు ఆలోచించవలసిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైన గమనిక. ఆరోగ్య విషయం మాత్రం ఎలాంటి అశ్రద్ధ పనికిరాదు. బంధుమిత్రులతో ముఖ్యంగా లేదా వ్యాపార భాగస్వాములతో అనవసరమైనటువంటి కలహాలు ఏర్పడకుండా కాస్త జాగ్రత్త పడండి. దేవాలయ సందర్శనమో లేదా మహాపురుషుల సందర్శనమో జరగవచ్చు. అంతేకాకుండా వృధా ప్రయాణాల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది. విద్యార్థులు ఎక్కువగా కృషి చేయాలి. వృక్ష సంబంధమైనటువంటి వ్యాపారం ఏదైనా చేయాలనేటువంటి ఆలోచన కూడా మీకు రావచ్చు. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. లేదా
శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం చేయండి. తద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు పొందుతారు. కుంభరాశి. ఈ రాశి వాళ్ళకి ఈ వారం ఏ విధంగా చూసినా కానీ ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండే అవకాశాలే ఉన్నాయి. మీ పేరు ప్రతిష్ట పెరుగుతుంది. ఉద్యోగంలో ముఖ్యంగా మీ పై అధికారులందరూ కూడా విశేషమైనటువంటి క్లిష్టమైనటువంటి ఒక చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి పనులన్నీ కూడా మీపైన విశ్వాసంతో మీపైన నమ్మకంతో మీకు అప్పగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా ఆనందం కలగడం, తద్వారా పని భారం పెరగడం, తద్వారా మీకు పేరు ప్రతిష్ట పరపతి అన్నీ కూడా పెరిగేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. వ్యాపార విషయాల్లో కూడా చక్కని లావాదేవీలు, వ్యాపార విషయాల్లో కూడా పెద్ద పెద్ద వాళ్ళ యొక్క మీకన్నా ఉన్నతమైనటువంటి వ్యాపారుల యొక్క పరిచయాలు, తద్వారా వారితో భాగస్వామ్య వ్యాపారం చేసే అవకాశాలు రావటం, ఇలాంటివన్నీ కూడా శుభమైనటువంటి పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. ఇక ఈ రాశి స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంటుంది. మీ పేరు ప్రతిష్ట పెరుగుతుంది. నూతన ఆభరణాలు కానీ వస్తువుల యొక్క కొనుగోలు కానీ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. జీవిత భాగస్వామికి పరిపూర్ణమైనటువంటి మీ యొక్క మాటకు విలువనిస్తారు. మీ యొక్క ప్రాముఖ్యత గృహంలో పెరుగుతుంది. సహ ఉద్యోగుల వల్ల వ్యాపార భాగస్వాముల వల్ల కూడా చక్కని పేరు ప్రతిష్టలు ఏర్పడతాయి. అంతేకాకుండా ఈ రాశి యొక్క విద్యార్థులకు కూడా చక్కని అనుకూల ఫలితాలే ఉన్నాయి. కాస్త శ్రమించండి. కాలయాపన ఒక్కటి పక్కకు పెట్టినట్లయితే మిగతా అన్ని విషయాల్లో మీకు మంచి వృద్ధి ఏర్పడుతుంది. చక్కని సలహాలు ఇచ్చేవాళ్ళు మీకు పరిచయం అవటం, పెద్దవాళ్ళ యొక్క మీ మంచి చక్కని పరిచయాల వల్ల భవిష్యత్తులో సాధించవలసినటువంటి పనులన్నింటికి కూడా ఒక బీజం, ఒక మార్గం మీకు లభించేటువంటి అవకాశాలు చక్కగా కనపడుతూ ఉన్నాయి. అంతేకాకుండా శత్రువుల విషయంలో మాత్రం కాస్త శ్రద్ధగా ఉండండి. అజాగ్రత్త మాత్రం పనికిరాదు. సమయం అనుకూలంగా ఉంది కదా అనేటువంటి అత్యుత్సాహంతో శత్రువులను మాత్రం మీరు అంత తక్కువగా తీసుకోకూడదు. శత్రువులపై కన్నేసి ఉంచండి. వాళ్ళపైన మీ అధికారమే చెలాయించేలా మీరు ఒక రకమైనటువంటి నిర్ణయం తీసుకునే విధంగా ఉండాల్సిందిగా చెప్పవలసినటువంటి ముఖ్యమైనటువంటి గమనిక. శుభకార్యాచరణకై కొంత ధనాన్ని వ్యయం చేసేటువంటి అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. స్థిరాస్తులు కొనుగోలు విషయంలో మాత్రం కాస్త 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా చెప్పవలసిన ముఖ్యమైనటువంటి గమనిక. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాలకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్ర పారాయణం చేయండి. తద్వారా మీకు మేలు జరుగుతుంది. మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ వారం శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అయితే ఆరోగ్య విషయంలో అశ్రద్ధ పనికిరాదు. గత వారం చెప్పినట్టుగానే వాహనాలు నడిపే విషయంలో కూడా కాస్త శ్రద్ధ తీసుకోవాలి. వీలైనంత వరకు కాస్త నడపకుండా ఉండి ఇంకో మార్గంలో ఏ విధంగానే ప్రయాణాలు చేయడం ఉత్తమం. అంతేకాకుండా దూర ప్రాంత ప్రయాణాలు చేసే సమయంలో ధనాన్ని కాస్త జాగ్రత్తగా దాచుకోవాలి. ఒకంత చిన్నగా కొంత చోరభయం మాత్రం కనపడుతోంది. గృహ వాతావరణం అంతా కూడా ప్రశాంతంగా ఉన్నట్టుగా కనబడుతోంది. కానీ ఏదో తెలియనటువంటి ఒక రకమైనటువంటి అంతర్లీనంగా ఒక రకమైనటువంటి చికాకు ఏర్పడేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. స్థిరాస్తుల కొనుగోలు విషయంలో చక్కని ఫలితాలు మీరు పొందుతారు. భవిష్యత్తులో మీకు మంచి సౌఖ్యాన్ని, మంచి విజయాన్ని, మంచి లాభాన్ని ఇచ్చేటువంటి కొన్ని గృహాలు లేదా ఏదైనా భూములు కానీ కొనుగోలు చేసేటువంటి మార్గంలో ముందుకు వెడతారు. ఇక ఉద్యోగస్తులకి ఈ వారం అనుకూలంగా ఉంది. మంచి ప్రమోషన్లు పొందడమో, పై అధికారుల యొక్క ప్రశంసలు పొందడమో కూడా జరగవచ్చు. ఇక వ్యాపార విషయంలో అనుకూలంగానే ఉంది. ధనం కాస్త విరివిగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కానీ పనులు మాత్రం దానికి అనుకూలంగానే చక్కగా పూర్తయ్యేటువంటి అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. కానీ ఎటు వాళ్ళతో మాట్లాడే ముందు మాత్రం కాస్త 1-2 సార్లు ఏది అవసరమో అది మాత్రమే మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి అత్యుత్సాహంతో ఎదుటివారికి ఏదో మంచి చేస్తాం కదా, ఎదుటివారికి ఏదో సలహా ఇస్తాం కదా, వాడు బాగుపడేటువంటి మార్గాన్ని మనం చూపిస్తున్నాం కదా అనేటువంటి భావంతో మీరు కొన్ని సలహాలు ఇవ్వడం ద్వారా ఎదుటి వ్యక్తి బాగుపడినా కానీ ఇంకో వ్యక్తి వల్ల మీకు పరోక్షమైనటువంటి శత్రుత్వం ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఒక వివాదాస్పదమైన వ్యక్తిగా ఇక్కడి మాటలు అక్కడ చెప్పడం, అక్కడి మాటలు ఇక్కడ చెప్పేటువంటి వ్యక్తిగా మిమ్మల్ని అభాండం వేసే అవకాశం ఉంది. కనుక అలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి విషయాలలో మీరు ఏమాత్రం నోరు జారకుండా ఉండడమే ఉత్తమంగా తెలుస్తుంది. ఇక పెద్దల యొక్క పరిచయాల
సమాజంలో గొప్పవారి యొక్క పరిచయాలు మీకు ఏర్పడతాయి. తద్వారా కొంత మీకు మేలు జరగవచ్చు. రాజకీయ పరపతి కూడా ఏర్పడుతుంది. ఇంకా ఉత్తమమైనటువంటి ఫలితాల కొరకు ప్రతిరోజు కూడా మహాలక్ష్మి స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి, లేదా దుర్గా స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయండి. తద్వారా మీకు మేలు జరిగే అవకాశం ఉంది. శని ధ్యానం మాత్రం మరవకూడదు సుమా. ఇవి ఈ మేషాది ద్వాదశ రాశుల వారికి నా పరిజ్ఞానం సహకరించినంత వరకు, నాకు తెలిసినంత వరకు గ్రంథస్థమైనటువంటి విషయాలను తెలిపే ప్రయత్నం మాత్రమే చేశాను. ఇంకా ఉత్తమమైన ఫలితాలు పొంది మీరంతా కూడా చక్కని సుఖశాంతులతో శారీరక, మానసిక, ఆర్థికంగా అన్ని చక్కని ఫలితాలు పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలు సదా మీకు కలగాలని ఆ శ్రీహప్పతిని ప్రార్థిస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాళే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః.